చెప్తున్నావు హైకోర్టు అంటున్నావు, సుప్రీంకోర్టు అంటున్నావు. నీకు తెలియదా వాళ్ళకున్న ఇమ్యూనిటీ ఆర్టికల్ 124(4) ఎవడైనా ఇప్పటిదాకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంపీచ్ చేయగలిగారా? 77 ఐపీసీ 197 సిఆర్పీసీ వాళ్ళ రక్షణ అవుతా తెలియదా మీకు? భగవద్గీత 18వ అధ్యాయంలో 17వ శ్లోకం ఉన్న యశ్య నాహంకృతో భావ బుద్ధిరేష నలిపితే హత్వాపి సహిమాన లోకాన్ని హంటి ప్రయోగించే అవకాశం మాకు లేదా? ఏమీ తెలియదండి అయ్యా. పండితులు వ్యాసం వేసుకుని తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచమౌటకు ఉపదిశించి సంతసిల్లి స్వరలయంబులెరుంగకని శిలక్ములై సుభక్తులకు సమానమని దుడుకుగలన్న అన్నీ దొరకుడుకు బ్రోచురా. స్వరం తెలియదు. స్వరం తెలుసా? లయ తెలుసా? ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రాలు ఉన్నారో తెలియదు. క్షాత్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. వైశ్య పరంపర 44వ శ్లోకంలో చెప్పిన వైశ్య కృషి పరక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. అన్ని మత ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారు ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని. తెలిసిందల్లా ఒకటే, బలుపు అంతా ఒకటే, బలుపు అహంకారం ఒకటే. ఏం మీ స్వామి ఎప్పుడు దదుర్పానాలు పట్టుకొచ్చి మీ మాటలు వింటడం ఉన్నావా నువ్వు? ఈ అర్చక పురోహితులు మీ పని ఇది. మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు ఏ గోత్రాల్లో ఉన్నా, వైశ్య పరంపర వారు ఏ గోత్రాల్లో ఉన్నా ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాటు అయింది. భగవద్గీత 4వ అధ్యాయం 7-8 శ్లోకాల ప్రకారంగా. అయ్యా వీళ్ళు అనుకుంటున్నారు ఏమిటి? నా వల్ల అయితలేదు నాన్న, నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అయినాను, పనికిరానన్నావు కదా. చెప్పింది వింటూ నేర్చుకో. ఇలా చూడు, అవకాశం ఇస్తున్నా, ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు. రామరాజ్ ఉన్న అంతా పక్కన పెట్టు, రామరాజ్య స్థాపన కోసం పనిచేయి. ఆ తర్వాత లేదా ఎవరో కాపాడతారు, ఎవరో చేస్తారు, రిట్ పిటిషన్లు, ఎస్ఎల్పీలు వేస్ట్. క్యూరేటివ్స్ దాకా ఉన్నాయి, వాళ్లే దొంగలు. ఏ న్యాయమూర్తులైతే అన్బ్రైడల్ పవర్స్ తో ఆర్టికల్ 124(4) అనే ఇమ్యూనిటీతో 77 ఐపీసీతో జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ తో ఇట్లాంటి రక్షణ కవచాలు పెట్టుకు విర్రవీగుతున్నారా? రక్షణ కవచాలు బ్రేక్ చేయడం కోసం వచ్చేవాడి అయ్యా మేము కూడా. అయ్యా వింటున్నారా? మేము వచ్చిందే న్యాయ వ్యవస్థ తోలు తీయడం కోసం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి భిక్ష పడుకుంటావు నువ్వు, వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిట్రిబ్యూషన్లు వేసి వాళ్ళు కొట్టేస్తే ఇంపీచ్మెంట్ చేసే అవకాశం నీకు ఆర్టికల్ 124(4) ఇచ్చిందా? ఇచ్చిందా మీకు? కలిని బంధించడం కోసం వచ్చామని ఆయన మేము వచ్చింది. అయ్యా మీరు రావడం అందం మాకు లేకపోవచ్చు నాయన, కానీ మమ్మల్ని పంపించిన వాడు హరిగుణ మణిమయ స్వరములు గలమున శోభిల్లు భక్త కోడులిలలో. హరిగుణ శ్రీనిల గోత్ర క్షాత్రం గుండెల్లో ఉంటానంటే కాళ్ళ దగ్గర పెట్టిన దుర్మార్గుడు నేను. ఏ మాత్రం జాలి దయ లేనివాడిని. ఎందుకు వచ్చానంటే ఆ ముక్కంటి పిలిచిన పిలుపుకి వచ్చాను నేను. వీళ్ళలో ఒక్కరు కూడా వారి అన్నం కోసం కుటుంబం కోసం రాలే, ధర్మం కోసం ప్రాణం ఇవ్వడం కోసం వచ్చారు. ఆ తల్లి ఇంట్లో చెప్పి వస్తా నేను తిరిగి రాకపోతే మీరు నా కోసం బెంగ పెట్టుకోవద్దు అని చెప్పి వచ్చారు. ఇక్కడ దొంగలు ఎవరో తెలిసాను ఆయన. దొంగలు ఎవరు? మర్డర్లు మానభంగాలు చేసేవాళ్ళు కాదు. వాళ్ళని శిక్షించాల్సిన న్యాయమూర్తులు పనిచేయటం మానేశారు తండ్రి. వింటున్నారా? ఈ న్యాయమూర్తుల మీద 197 సిఆర్పీసీ ప్రయోగించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ పని మానేసినాయి. ధర్మాన్ని బోధించి క్షాత్రం కలిగిన వారిని వెలికి తీసి వాళ్ళని గుర్తించి వారి పోషణ నిమిత్తం సైన్యంగా తయారు చేయించాల్సిన అధ్యయనంతో కూడా అధ్యాపనం చేయాల్సిన మీ పని మీరు మానేశారు. అయ్యా అయినప్పటికీ మా ఇక్ష్వాకు వంశీయుల సాంప్రదాయాన్ని అనుసరించి ఒక్క అవకాశం మీకు ఇస్తున్నాం. ఇది తప్పితే మేము రాము మహాత్మ వచ్చి చేయాల్సిన పని చేసుకెళ్లిపోతారు. నరస్వామి మీ పని మీరు చెయ్యమని మరొకసారి మనవి చేసుకుంటున్నాం. అధ్వాన్నంగా మారిన శాంతి భద్రతలకు అడ్డం పడుతూ మరి చిలుకూరు బాలాజీ దేవాలయంలో పెద్దలు చాలా కాలంగా సౌందరరాజన్ గారు, వారి తర్వాత ప్రధాన అర్చకులుగా అదే రంగరాజన్ గారు ఇక్కడ ఏదైతే సేవలు అందిస్తున్నారో వారిని ఇవాళ అగౌరవపరచడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో అధోగతి పాలైన శాంతి భద్రతల సాక్షిగా వారి మీద దాడికి దిగడం ఏదైతే ఉందో నిజంగా కూడా అత్యంత దుర్మార్గమైన, అత్యంత నీచమైన కార్యక్రమం.
ఇది ఎవరు చేసినా, ఏ పేరిట చేసినా, ఏ ఎజెండాతో చేసినా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఉక్కుపాదంతో వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది. ఇవాళ భగవంతుడి సేవలో నిమగ్నమయ్యే పెద్దలు రంగరాజన్ గారు, సౌందరరాజన్ గారి కుటుంబం పరిస్థితి ఈ విధంగా ఉంది అంటే మరి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత అధ్వానంగా ఉన్నాయో దీన్ని బట్టి చెప్పవచ్చు. ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు ఏ ముసుగులో ఉన్నా, ఏ జెండా పట్టుకున్నా వారిని కఠినాతి కఠినంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలి. కఠినంగా సమీక్షించి పూర్తి స్థాయి భద్రత కూడా అవసరమైతే వారికి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే చిలుకూరు బాలాజీ ఆలయం ఇవాళ లక్షలాది మంది అభిమానులు వారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అట్లాంటి చిలుకూరు బాలాజీ ఆలయానికి మరి గొప్పగా సేవలు అందిస్తున్న ఆ కుటుంబాన్ని, సౌందరరాజన్ గారు కానీ, రంగరాజన్ గారు గారిని, వారిని అవమానించడం అంటే నిజంగా కూడా ఆ స్వామివారి భక్తులను అవమానించడమే. ఒక దైవ భక్తుడిని అవమానించడం అంటే దేవుణ్ణి కూడా అవమానించినట్టే. కాబట్టి తక్షణమే ఈ విషయంలో కఠినాతి కఠినంగా భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ సౌందరరాజన్ గారికి, రంగరాజన్ గారి కుటుంబానికి మేము పూర్తి స్థాయిలో అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తాం. మీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి నేను వచ్చాను. మా గురువు గారి ఊరిది. ఇది వైఎస్ జగన్నాథపురం త్రేతాయుగం నుంచి వెలిసిన స్వయంభూమి లక్ష్మీ నరసింహస్వామి. చాలా శక్తివంతమైన నేల ఇది. ఈ నేలకి అద్భుతాలు జరగాలి, రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అని ఎప్పుడు నిరంతరం నేను వచ్చి ఇక్కడ దీక్ష చేపట్టాను. దాదాపు 14 సంవత్సరాల క్రితం నేను భగవంతుని ఒకటే అడిగాను. వైఎస్ జగన్నాథపురం ఇక్కడ లక్ష్మీపురంకి వచ్చి మన లక్ష్మీ నరసింహ ఆలయానికి వచ్చి స్వామివారిని ఒకటే కోరుకున్నాను. అప్పటికి 2009 ఎన్నికలు అయిపోయిన తర్వాత నా జీవితం అగమ్య గోచరంగా ఉంది. భవిష్యత్తు ఏంటి అని మీరున్నారనే స్వామి చెప్పారు నాకు. ఇక్కడికి వచ్చి లక్ష్మీ నరసింహస్వామిని ఒకటే కోరుకున్నాను. తండ్రి, నాకు శక్తి లేవు, నాకు ప్రజల కోసం పనిచేసే శక్తి లేవు. స్వామి అంత ఈజీగా కరుణించాడు కదా. పరీక్షలు పెడతారు. ఒక 14 సంవత్సరాలు పరీక్షలు పెట్టాడు స్వామి. నేను ఫస్ట్ ఓడిపోయాం. భవిష్యత్తు లేకుండా కనిపించింది. చిమ్మ చీకటి, వెలుతురు లేదు. ఇందాక దీపం వెలిగిస్తే ఆ వెలుగు ఎలా ఉంటుందో కనిపించదు ముందు అందరికీ. ఒక 14 సంవత్సరాల క్రితం వెలిగించిన మన వైఎస్ జగన్నాథపురంలో మన లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వెలిగించిన దీపం ఈరోజు రాష్ట్రానికి కాదు దేశానికి కూడా చాలా బలమైన. ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా నిలబడ్డాం. ఉన్నామంటే నాకు ధైర్యం ఇచ్చింది మీతో పాటు నాకు లక్ష్మీ నరసింహస్వామి. దాడి చేయడం జరిగింది. వారిని పరామర్శించడం కోసం మా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కెటి రామారావు గారు, మాజీ మంత్రి శ్రీ సత్యారెడ్డి గారు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళీ చెప్తున్నా, నేను భారత రాష్ట్ర సమితి రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉన్నది. మరి ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 25 ప్రకారం అన్ని మతాలకు సమానమైన స్వేచ్ఛ ఉన్నది. వారు పాపం మరి ఉద్యోగానికి రాజీనామా చేసి రిటైర్ అయిన తర్వాత ఇక్కడ మరి లక్షలాది మంది హిందువులకు, అన్ని వర్గాలకు, హిందువులే కదా అన్ని వర్గాలకు వారు రాజ్యాంగబద్ధంగా మరి ఇక్కడ ధర్మ ప్రచారం చేసుకుంటా ఉన్నారు. కానీ లేనిపోని అవాకులు జవాకులు బట్టి మాదే నిజమైన రామరాజ్యం అని చెప్పి కొంతమంది అల్లరి ముక్కలు నిన్న దాడి చేసిండ్రు. మరి ఇది రేవంత్ రెడ్డి పూర్తి వైఫల్యం అని చెప్పేసి సందర్భంగా చెప్తున్నారు. ఒకవైపేమో రాహుల్ గాంధీ మరి రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. అదే రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ 25 ఏదైతే మతపరమైన స్వేచ్ఛ ఉందో దాన్ని ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కాలరాయబడుతున్నది. లేకపోతే నిన్న కొంతమంది అల్లరి ముక్కలు ఎవరి ధైర్యం చూసుకొని వచ్చి ఈరోజు చిలుకూరు బాలాజీ టెంపుల్ యొక్క ప్రధాన అర్చకుల మీద దాడి చేసిండ్రో అది పూర్తిగా పోలీసు వైఫల్యం. ఆ హోంశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి అనర్హుడు. ఆయన అర్జెంటుగా రాజీనామా చేయాలని చెప్తున్నా.